మన భారతదేశంలో భారతదేశాన్ని పోలియో రహిత భారతదేశంగా ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ మన పొరుగున ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, అక్కడక్కడ పోలియో కేసులు నమోదవుతున్నందున ఈరోజు మనం దేశవ్యాప్తంగా ఇండియా మొత్తంలో ఈ 0 to 5 చిల్డ్రన్ అప్పుడే పుట్టిన బిడ్డ నుండి 5 సంవత్సరాల పిల్లలందరికీ కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మనం ఈ పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది. ఈరోజు హనుమకొండ జిల్లాలో జాతీయ పల్స్ పోలియో కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఇచ్చేస్తున్నటువంటి మన ప్రియతమ గౌరవ వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు శ్రీ నాయని రాజేంద్ర రెడ్డి గారికి స్వాగతం. అలాగే రెడ్ క్రాస్ పాలక మండలి సభ్యులు శ్రీ జీవి శ్రీనివాసరావు గారిని కూడా వేదిక ఇక్కడ ఫోటో నేను పట్టుకుంటా. ఎందుకంటే ఎప్పుడు కలవరు కదా. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నుంచి మనకు 3 రోజు కోసం స్పెషల్ డ్రైవ్ పల్స్ పోలియో అభియాన్ పైన జరుగుతుంది. ఈరోజు బూత్ యాక్టివిటీ ఉంటుంది. అంటే ఇక్కడ ఒక బూత్ ఉంటుంది. ఎవరైనా పిల్లలు ఈ ఏజ్ గ్రూప్లో ఉంటే 0 to 5 years ఏజ్ గ్రూప్లో ఉంటే దే కెన్ కమ్ హియర్ అండ్ వాళ్ళకి పోలియో డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 2 days హౌస్ టు హౌస్ విజిట్ చేస్తారు ఏఎన్ఎంస్. ఎవరైనా మిస్ అయిన పిల్లలు ఉంటే వాళ్ళకి డ్రాప్స్ ఇవ్వడం జరుగుతుంది. మామూలుగా మన అందరికీ తెలుసు कि మన కంట్రీ యాజ్ అ హోల్ పోలియో ఫ్రీ డిక్లేర్ అయింది. కానీ అప్పుడు కూడా సేఫ్టీ మెజర్స్గా బికాస్ నేబరింగ్ కంట్రీస్ ఇప్పుడు కూడా పోలియో ఉంది. అండ్ పోలియో అలాగే ఒక వ్యాధికి దీనికి దేర్ ఈజ్ నో ట్రీట్మెంట్. కానీ దిస్ ప్రివెన్షన్ ఈజ్ వెరీ సింపుల్. ఈ 0 to 5 years పిల్లలకి ఇది పోలియో డ్రాప్స్ ఇస్తే వాళ్ళకి లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది. సో అందుకే ఆల్రెడీ పబ్లిక్లో చాలా అవగాహన కూడా వచ్చింది. బికాజ్ ఇది పల్స్ పోలియో అభియాన్ చాలా రోజుల నుంచి నడుస్తుంది. మేము చిన్నప్పుడు ఉన్నప్పుడు నుంచి ఇది నడుస్తుంది. సో కానీ అప్పుడు కూడా అందరికీ రిక్వెస్ట్ మీ ఇంటిలో ఎవరైనా ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న పిల్లలు ఉంటే కంపల్సరీ ఈరోజు బూత్కి తీసుకురండి. లేకపోతే రేపు ఎల్లుండి కూడా ఇక్కడ బూత్ కూడా ఉంటుంది. మళ్ళీ ఇంటికి కూడా వస్తారు. కంపల్సరీ వాళ్ళకి ఇది డ్రాప్స్. కాబట్టి అందరూ కూడా దయచేసి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకు తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్ని పనులున్నా వాటిని పల్స్ పోలియోలో పాల్గొని వారి ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. తర్వాత ఎన్ని అనుకున్నా లాభాలు ఉన్నాయి. ఎందుకంటే వీటి మీద మొదటికేళ్ళు కూడా వెనకటికేళ్ళు ఇవ్వాలి, కొత్త కాదు. ఎన్నో కారణాలు ఉంటాయి దానికి, అంగవైకల్యాలకు వీటికి ఎన్నో అనార్థాలకు దారితీసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలుగా ఉన్నప్పుడే మనం సరిదిద్దుకొని వారి యొక్క శ్రద్ధ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ.